హాయ్! హలో ఎవ్రీవన్. ఈరోజైతే మనం ఈ వీడియోలో భక్తి మూమెంట్ గురించి కంప్లీట్‌గా డిస్కస్ చేయబోతున్నాము. సో, ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో మినిమమ్‌గా 2-3 మార్క్స్ అయితే మనకి భక్తి మూమెంట్ నుంచయితే రావడం జరుగుతుంది. సో, కాన్సెప్ట్ పరంగా కానీ, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ పరంగా కానీ ఈ వీడియోలో కంప్లీట్‌గా మీకు స్లైడ్స్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. అసలు భక్తి అంటే ఏంటి? సో, భక్తి మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎలా స్టార్ట్ అయింది? ఈ భక్తి మూమెంట్‌లో రిఫార్మర్స్ ఎవరు? వాళ్ళు ఎలాంటి కాంట్రిబ్యూషన్స్ భక్తి మూమెంట్లో అయితే చేయడం జరిగింది. ఇంకొకటి వాళ్ళ యొక్క రైటింగ్స్ ఏంటి? వాళ్ళ టైటిల్స్ ఏంటి? వాళ్ళు ఏ ఏరియా నుంచి ఏ దేవుణ్ణి పూజించారు అనేది కూడా కంప్లీట్‌గా ఈ వీడియోలో అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో, వితౌట్ ఎనీ లేట్ వీడియోనైతే లైక్ చేసేసి మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. లేట్ చేయకుండా కాన్సెప్ట్‌లోకి అయితే వెళ్ళిపోదాం. అసలు భక్తి అంటే ఏంటి అనంటే, సో భక్తి అనంటే డివోషన్ టు గాడ్. అంటే దేవుడి పట్ల మనకుండే అపారమైన ప్రేమని కానీ, అభిమానాన్ని కానీ మనం భక్తి అని పిలుచుకుంటాం. సో భక్తి మూమెంట్ అనేది మనకి 8th సెంచరీ నుంచి స్టార్ట్ అయ్యి 17th సెంచరీ వరకు కూడా ఇది కంటిన్యూ అయింది. ఎవల్యూషన్, అసలు ఈ భక్తి మూమెంట్ కానీ, గాడ్ అనే కాన్సెప్ట్ కానీ ఎలా స్టార్ట్ అయిందో మనం ఇప్పుడు చూద్దాం. ప్రిమిటివ్ మ్యాన్, ఓల్డ్ మ్యాన్. మనం హ్యూమన్ హిస్టరీ చూసుకుంటే, సో మానవుడు నేచర్లో ఏవైతే ఉన్నాయో లైక్ ఎయిర్ కానీ, వాటర్ కానీ, సాయిల్ కానీ, ఫైర్ కానీ యూస్ చేసుకొని బతకడం అనేది స్టార్ట్ చేశాడు. సో వీటన్నిటి మధ్య ఒక గొప్ప పవర్ ఉందని మానవుడు భావించాడు. దానికి గాడ్ అని తను పేరు పెట్టుకున్నాడు అనమాట. సో ఏ టైం పీరియడ్లో ఎప్పుడైనా తను ఎలాంటి డేంజర్స్ నేచర్ నుంచి వచ్చినా వాటిని డీల్ చేయడం కోసము తను ఈ గాడ్కి అయితే ప్రే చేయడం స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచే మనకి డివోషన్ అనే కాన్సెప్ట్ రావడం జరిగింది. మనకి మెడివల్ పీరియడ్లో సొసైటీలో చాలా చేంజెస్ అయితే రావడం జరిగింది. అది సొసైటీలో కానీ, వాళ్ళ యొక్క ఎకానమిక్ కండిషన్స్లో కానీ, ఎవరైతే ఫారిన్ ఇన్వేషన్స్ జరిగాయో వాళ్ళతో పాటు వాళ్ళు తీసుకొచ్చిన రిలీజియన్ కానీ, వాళ్ళ కల్చర్ పట్ల కానీ, సో చాలా రకాలుగా చూసుకుంటే మనకి మెడివల్ పీరియడ్లో ఇండియాలో చాలా చేంజెస్ అనేది రావడం జరిగింది. సో ఆ టైం పీరియడ్లో డిఫరెంట్ పార్ట్స్, కంట్రీలో ఉండే డిఫరెంట్ పార్ట్స్ నుంచి డిఫరెంట్ సెయింట్స్ అనేవాళ్ళు సో సొసైటీలో ఒక చేంజ్ని అయితే తీసుకురావాలి అని అనుకున్నారు. వాళ్ళు కంట్రీ మొత్తంగా తిరిగి సో వాళ్ళ యొక్క ప్రీచింగ్స్ని, సొసైటీ పట్ల ఈక్వాలిటీ కానీ, సో తోటి మనుషుల పట్ల సోదర భావాన్ని కానీ, సో కంట్రీ మొత్తం తిరిగి దాన్ని నేర్పించాలని అనుకున్నారు. సో వాళ్ళ జీవితాన్ని మొత్తం సొసైటీలో ఒక పీస్ని తీసుకురావాలి అని అనుకున్నారు. డిఫరెంట్ మతాల పట్ల కానీ, డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ మధ్యలో కానీ ఒక పీస్, ఒక మనశ్శాంతిని కానీ, ఒక శాంతమైన భావాన్ని కానీ సొసైటీలో వీళ్ళు తీసుకురావాలనుకున్నారు. వాళ్ళ యొక్క ప్రీచింగ్స్ని, వాళ్ళ యొక్క ఫిలాసఫీని బోధించడం ద్వారా. సో ఈ మూమెంట్ అనేది సెంచరీస్ అలా స్ప్రెడ్ అవుతూ దాన్నే మనం భక్తి మూమెంట్గా పిలుచుకోవడం జరిగింది. సో డిఫరెంట్ మతాలలో ఉండే ఈవిల్ ప్రాక్టీసెస్, అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసే సతీ సిస్టమ్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఈ సతీ సిస్టమ్ని కానీ, ఏదైతే గుడ్డి నమ్మకాలు వాళ్ళు ఫాలో అవుతున్నారో వాటిల్లో మార్పు రావాలని పోరాడిన వాళ్ళని మనం రిఫార్మర్స్ అని పిలుచుకుంటాం. సో ప్రతి ఒక్క మతంలోనూ ఇలాంటి రిఫార్మర్స్ ఉన్నారు. మనం ఈరోజు హిందూయిజంలో రిఫార్మర్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. మనకి ఇస్లామిక్ కల్చర్లో ఇలాంటి రిఫార్మ్స్ని తీసుకొచ్చిన మూమెంట్ని సూఫీ మూమెంట్ అని మనం పిలుచుకుంటాం. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో వీళ్ళు హిమ్స్ అనంటే సో డిఫరెంట్ పద్యాల్ని కానీ, పోయట్రీని కానీ పాడుతూ దేవుణ్ణి ప్రశంసిస్తూ వాళ్ళ యొక్క ఓన్ లాంగ్వేజ్లో, సో ఎవరు ఏ రిఫార్మర్స్ ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చారో ఆ లాంగ్వేజ్లో ప్రీచింగ్స్ చేయడం అనేది వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే సో భక్తి మూమెంట్లో ప్రిన్సిపల్స్ గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడదాం. సో భక్తి మూమెంట్లో ఏంటి అని అంటే మోనోథిజం, అంటే దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. సో మీరు ఏ పేర్లు పెట్టుకున్నా కానీ, సో మీరు ఎలా పూజించినా కానీ, సో దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు అనేది భక్తి మూమెంట్లో మెయిన్ ప్రిన్సిపల్గా చెప్పుకుంటాం. సో దేవుడి పట్ల మనం అపారమైన భక్తి భావాన్ని
ప్రదర్శించాలి, పర్సనల్ డివోషన్ అయితే ఉండాలి. సో వీళ్ళ యొక్క ప్రీచింగ్స్ అనేది వర్నాకులర్ లాంగ్వేజ్, అంటే లోకల్ లాంగ్వేజెస్లో అందరికీ అర్థమైన భాషలోనే వీళ్ళ ప్రీచింగ్స్ అనేవి ఉండేవి. సో ఈక్వాలిటీ, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్కి అతీతంగా ప్రతి ఒక్కరిని మనం సమానత్వంతో చూడాలి అనేది భక్తి మూమెంట్ యొక్క కోర్ ప్రిన్సిపల్గా చెప్పొచ్చు. సో ఏదైతే మనం కాంప్లెక్స్ రిచువల్స్, అంటే చాలా కఠినమైన ట్రెడిషన్స్ని ఫాలో అవ్వకుండా కూడా సో మనం దేవుడి పట్ల భక్తితో అయితే ఉండొచ్చు. సో ఇక్కడ భక్తి మూమెంట్ అనేది ఈ కాంప్లెక్స్ రిచువల్స్ని కంప్లీట్గా రిజెక్ట్ అయితే చేస్తుంది. మానవ సేవే మాధవ సేవ అంటాం కదా, సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్. సో మనం మన పక్కనుండే వాళ్ళకి సహాయం చేస్తే అది మనం దేవుడికి సర్వీస్ చేస్తున్నట్లే అనేది భక్తి మూమెంట్లో ఒక కోర్ ప్రిన్సిపల్గా మనం చెప్పుకోవచ్చు. సెల్ఫ్ సరెండర్, సో మనం దేవుడికి మనల్ని మనం సరెండర్ చేసుకునేలాగా మన భక్తి అనేది ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ యూనివర్సల్ బ్రదర్హుడ్, ప్రతి ఒక్కరిని ఒక సోదర భావంతో, వాళ్ళు ఏ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళైనా మనం సోదర భావంతో ఉండాలి. కంప్లీట్గా మనం ఏంటి అని అంటే మనల్ని మనం దేవుడికి అర్పించుకొని సో మనం పక్కన ఉండే వాళ్ళకి సహాయం చేస్తే అదే మనం దేవుడికి సహాయం చేసినట్టుగా అనే ప్రిన్సిపల్ని భక్తి మూమెంట్లో కోర్ ప్రిన్సిపల్గా మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ మనం చూసుకుంటే లోకల్ లాంగ్వేజ్లో ప్రీచింగ్ చేయడం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ భక్తి మూమెంట్గా మనం చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు భక్తిలో ఉండే డిఫరెంట్ టైప్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో టైప్స్ ఆఫ్ భక్తిలో చూసుకుంటే సగుణ భక్తి ఒకటి, నిర్గుణ భక్తి ఒకటి. సగుణ భక్తి అనంటే మనం దేవుణ్ణి ఒక ఫామ్, ఒక రూపంతో కొలవడాన్ని మనం సగుణ భక్తి అని చెప్పుకుంటాం. నిర్గుణ భక్తి అనంటే సో వర్షిపింగ్ గాడ్ వితౌట్ ఫామ్, ఏ రూపం లేకుండా భగవంతుని పూజించడాన్ని మనం నిర్గుణ భక్తి అని అంటాం. సో డిఫరెంట్ రిఫార్మర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ భక్తిని అయితే ఫాలో అవ్వడం జరిగింది. సో దాని గురించి అయితే మనం నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేద్దాం. అసలు ఈ మూమెంట్ యొక్క ఎయిమ్ ఏంటి అనంటే సో అప్పట్లో హిందూ సొసైటీలో ఉండే ఏవైతే ఈవిల్ బిలీఫ్స్ అంటే ఉన్నాయి కదండి, సతీ సిస్టమ్ కానీ వీటన్నిటినీ కానీ అండ్ ఏదైతే మూఢనమ్మకాలు ఉన్నాయో వాటినంతా రిఫార్మ్ చేయడమే ఈ భక్తి మూమెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో భక్తి మూమెంట్ ఎలా స్ప్రెడ్ అయింది అని చూసుకుంటే మనకి భక్తి మూమెంట్ అనేది సౌత్ ఇండియాలో స్ప్రెడ్ అవ్వడం జరిగిందండి. ఫస్ట్ ఈ సౌత్ ఇండియాలో స్ప్రెడ్ చేసిన వాళ్ళ గురించి మనం రెండు రకాలుగా చెప్పుకుంటాం. ఒకటి వచ్చి ఆల్వార్స్ అని, ఇంకొకటి వచ్చి నయనార్స్ అని. సో ఈ మూమెంట్ ఫస్ట్గా మనకి తమిళనాడు స్టేట్లో అయితే రావడం జరిగింది. సో ఫస్ట్ సౌత్ ఇండియా నుంచి స్లోగా మనకి నార్త్ ఇండియాలో అయితే ఈ మూమెంట్ అనేది రావడం మనకి జరిగింది. అసలు ఆల్వార్స్ అంటే ఏంటి, నయనార్స్ అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఆల్వార్స్ అంటే విష్ణు భక్తుల్ని మనం ఆల్వార్స్ అని అంటామండి. వీళ్ళు టోటల్గా 12 మంది అయితే ఉన్నారు. సో ఈ రోజుకి మనకి తిరుమలలో ఏదైతే పూజా విధానం జరుగుతుందో అది ఈ ఆల్వార్స్ అనే వాళ్ళు సజెస్ట్ చేసిందని చెప్పుకుంటారు. మనం ఈవెన్ తిరుమలకి నడుచుకొని వెళ్ళేటప్పుడు కూడా ఈ ఆల్వార్స్ అనే వాళ్ళని మనం చూడొచ్చు ఆ మార్గంలో. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఉమెన్ ఆల్వార్ గురించి అయితే మీకు ఒక చిన్న స్టోరీ అయితే ఇప్పుడు చెప్తాను. సో మనకి 12 మంది ఆల్వార్లో ముఖ్యులైన పెరియార్ ఆల్వార్ గురించి వాళ్ళ యొక్క కూతురే మనకి ఈ ఆండాల్ ఆల్వార్. సో మనకి పెరియార్ ఆల్వార్ అనే అతను గొప్ప విష్ణు భక్తుడు అనమాట. సో ఇతను కొన్ని సంవత్సరాలు విష్ణుని అపారంగా పూజించేవాడు అనమాట. సో ఇతనికి పిల్లలు లేరు. చాలా కాలం ఇతను పూలమాలలు సమర్పించుకుంటూ తనకి పిల్లల్ని ప్రసాదించమని ఆ విష్ణుమూర్తికి ప్రార్థించేవాడు. ఒకానొక రోజు తులసి చెట్టు కింద సో ఆ విష్ణుమూర్తి ప్రసాదంగా మనకి ఒక అమ్మాయి అయితే పెరియార్ ఆల్వార్కి దొరకడం జరిగింది. సో తన పేరే గోతాయ్ అని పెట్టుకున్నాడు అనమాట. సో ఈ పాప క్రమేపీ పెరుగుతూ తను కూడా పూలమాలలు వేసి ఆ విష్ణుమూర్తికి సమర్పించడం జరుగుతూ ఉండేది. సో ఈవిడ ఏం చేసేవాళ్ళంటే ఫస్ట్ తనకి తాను వేసుకొని తర్వాత విష్ణుమూర్తికి తను ఆఫర్ చేయడం అయితే జరిగేది. ఈ విషయాన్ని పెరియార్ ఆల్వార్ ఒకరోజు గమనించి తన మీద బాగా కోప్పడి ఆండాల్ అనే టెంపుల్లో తనని పెట్టడం అయితే జరిగింది. ఆ రాత్రి పెరియార్ ఆల్వార్కి విష్ణుమూర్తి కలలో కనిపించి ఆండాల్ అలా చేయడం తనకెంతో ఇష్టమని చెప్పడం అయితే జరిగింది. సో ఆ తర్వాత ఆండాల్ గోతాయిని
ఆండాల్ ఆల్వార్గా పిలవడం జరిగింది. సో మనకి ఇంపార్టెంట్ ఉమెన్ ఆల్వార్గా మనం ఆండాల్ ఆల్వార్ని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఆల్వార్స్ అంటే మనకి ద పర్సన్స్ హూ ప్రేస్ ఫర్ లార్డ్ విష్ణు ఈస్ కాల్డ్ యాజ్ ఆల్వార్స్. ఆ విష్ణుమూర్తికి ప్రార్థించే వాళ్ళనే మనం ఆల్వార్స్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ నయనార్స్ అని అంటే శైవ భక్తులండి. సో వీళ్ళు మొత్తంగా 63 మంది ఉన్నారు అని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఆ పరమేశ్వరుడికి పూజించే వాడిని మనం నయనార్స్ అని పిలుస్తాం. సో ఈ నయనార్స్ ఏదైతే హిమ్స్ అంటే వీళ్ళు రాసిన పద్యాల్ని ఒక కంపైలేషన్ని మనం తేవరం అని పిలవడం జరుగుతుంది. ఇలాంటి టర్మినాలజీ ఎక్కువగా మనకి ఎగ్జామ్స్లో అయితే రావడం జరుగుతుందండి. సో ఈ నయనార్స్లో బోత్ మేల్స్ ఉన్నారు, ఫిమేల్స్ ఉన్నారండి. సో ఇంపార్టెంట్ ఉమెన్ నయనార్గా మనం కరకైకల్ అమ్మయార్ని అయితే మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మీకు ఒక చిన్న స్టోరీని అయితే నేను చెప్పడం జరుగుతుంది. సో మనకి భక్త కన్నప్ప స్టోరీస్ అయితే మనం చాలా వినే ఉంటాం అన్నమాట. సో మనకి ఈ నయనార్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్గా కన్నప్ప నయనార్ ఉన్నారనమాట. సో ఇతనికి సంబంధించి మనకి శ్రీ కాళహస్తీశ్వర టెంపుల్ని అయితే ఈ నయనార్కి డెడికేట్ చేయడం అయితే జరిగింది. సో మనకి తెలుసు కదా, భక్త కన్నప్ప తన 2 కళ్ళని ఆ శివుడికి అయితే అర్పించడం కూడా జరిగిందనమాట. మనం కన్నప్ప గురించి మాట్లాడుకోవాలి అని అంటే, సో కన్నప్ప ఆ శివుడికి ఒక గొప్ప భక్తుడు అనమాట. సో కన్నప్ప తను హంట్ చేసి ఏదైతే మాంసం వస్తుందో అది శివుడికి ఏ రోజు అర్పించకుండా భుజించేవాడు కాదనమాట. సో ఇలా ఒకరోజు టెంపుల్ని క్లీన్ చేస్తున్నప్పుడు ఆ శివుడు నుంచి కళ్ళల్లో నుంచి రక్తం రావడం తను గమనించాడు. వితౌట్ ఎనీ లేట్ తన కన్నుని తీసి ఆ శివుడికి అర్పించడం జరిగిందనమాట. సో అప్పుడు వెంటనే ఇంకో కన్ను నుంచి కూడా బ్లీడింగ్ రావడం గమనించి ఆ శివలింగం మీద ఎక్కి తన కాలును పెట్టి కరెక్ట్గా తన ఆ 2వ కన్నుని కూడా అర్పించడం జరిగింది. దాని తర్వాత శివుడే ఏకంగా ప్రత్యక్షమయ్యి ఆ 2 కళ్ళను తనకి ఇవ్వడం జరిగింది అని చెప్పుకుంటాం కన్నప్ప స్టోరీలో గొప్పగా. సో అంటే ఆ టైం పీరియడ్లో భక్తి అనేది దేవుడి పట్ల ఉండే అపారమైన అభిమానం అనేది అంత గొప్పగా ఉండేది అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ మన ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అని అంటే ఆది శంకరాచార్యులండి. ఇతను టైం పీరియడ్లో సో 1788 నుంచి సో 1820 ఏడి వరకు ఆది శంకరాచార్యుల పీరియడ్ అయితే ఉంది. సో ఇతను కాలడి, కేరళలోని కాలడిలో పుట్టడం అయితే జరిగింది. ఇతని పేరెంట్స్ ఆర్యాంబ, శివగురువు. సో టైటిల్స్ వచ్చి జగద్గురు అని చెప్తాం, ప్రచ్ఛన్న బుద్ధ అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఇతని ఫిలాసఫీ బాగా ఇంపార్టెంట్ అండి, అద్వైతం. ఇతను ప్రపోజ్ చేసింది వచ్చి మాయావాద సిద్ధాంతం అని చెప్పుకుంటాం. ఇతను రాసిన రైటింగ్స్లో ముఖ్యమైనవి వివేక చూడామణి ఒకటి, సౌందర్య లహరి ఒకటి, శివానంద లహరి ఒకటి, ఆత్మబోధ ఒకటి. ఆదిశంకరాచార్యులు గారు సో మనకి మొత్తం 4 శక్తిపీఠాలను డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ ద ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం అయితే మనకి జరిగింది. సో నార్త్ డైరెక్షన్ కాశ్మీర్లో చూసుకుంటే మనకి బద్రీనాథ్ ఆలయం, నెక్స్ట్ సౌత్ సైడ్ చూసుకుంటే మనకి శృంగేరి, మైసూర్లో ఉండే శృంగేరి కానీ, సో తమిళనాడులో ఉండే కాంచీపురం కానీ, నెక్స్ట్ ఈస్ట్ డైరెక్షన్లో చూసుకుంటే మనకి పూరి, ఒరిస్సాలో ఉండే పూరి, నెక్స్ట్ వెస్ట్ డైరెక్షన్లో చూసుకుంటే మనకి ద్వారక, గుజరాత్లో ఉండే ద్వారక ముఖ్యమైన 4 శక్తిపీఠాల్లో మనకి ఇవి ఒకటి. సో మనకి ఆదిశంకరాచార్యులు గారు ముఖ్యమైన బిలీఫ్ ఏంటి అని అంటే, సో మనకి ప్రపంచంలో కనిపించేదంతా మాయ అంటే ఇల్యూషన్. సో బ్రహ్మన్ మాత్రమే అంటే భగవంతుడు మాత్రమే మనకి నిజం అనే బిలీఫ్ని ఇతను నమ్మారనమాట. ఇతని యొక్క మెయిన్ ఏంటి అని అంటే, ఆ టైం పీరియడ్లో ఎక్కువగా గ్రో అవుతున్న బుద్ధిజం కానీ, జైనిజం కానీ, సో వీటికి సంబంధించి కాకుండా సో హిందూయిజంలో రిఫార్మ్ మూమెంట్ అయితే, రిఫార్మ్ అంటే ఏదైతే చేంజెస్ని ఇతను తీసుకురావాలనుకోవడమే ఇతని యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ మనం ఆదిశేషుని అవతారంగా భావించి రామానుజాచార్యుల గురించి తెలుసుకోబోతున్నాము. ఇతని యొక్క కాలం వచ్చి 1017 నుంచి 1137 సంవత్సరం వరకు ఇతని కాలంగా మనం చెప్పుకుంటాం. ఇతని యొక్క పేరు ఇళయ పెరుమాల్గా పిలుచుకునే వాళ్ళు, దాని తర్వాత మనం రామార్జునాచార్యులుగా చెప్పుకుంటున్నాం. సో ఇతను పుట్టిన ప్రదేశం వచ్చి శ్రీపెరంబదూర్, తమిళనాడులో ఉంది. ఇతను
డెత్ ప్లేస్‌గా మనం శ్రీరంగం చెప్పుకుంటామండి. సో, కాంతిమతి, కేశవ సోమయాజులు ఇతని యొక్క తల్లిదండ్రులుగా చెప్పుకుంటాము. ఇతను ప్రమోట్ చేసిన ఫిలాసఫీ వచ్చి విశిష్టాద్వైతం. అంటే ఇది కంప్లీట్‌గా మనకి ఆది శంకరాచార్యులు వారు చెప్పిన ఫిలాసఫీకి ఆపోజిట్‌గా ఉంటుందండి. సో, అంటే ఇక్కడ ప్రపంచం నిజమే. సో, కానీ అది మొత్తం గాడ్ ఎగ్జిస్టెన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అనే ఫిలాసఫీని మనకి విశిష్టాద్వైత ఫిలాసఫీ అండి. ఇతని యొక్క టైటిల్స్ చూసుకుంటే మనము ఏ ఏంబరమానూరు అంటే మా ప్రభువు అని పిలుచుకునేవాళ్ళండి. నెక్స్ట్ చూసుకుంటే మనము ఇతను కామెంట్రీస్ వచ్చి బ్రహ్మసూత్రాల మీద రాశారు. దాన్నే మనం శ్రీభాష్య అని కూడా చెప్పుకుంటాం. ఇతను తమిళనాడులో చోళ కింగ్ ఎవరైతే కులోత్తంగ చోళుడు ఉన్నాడో అతనికి సమకాలికుడుగా మనం చెప్పుకుంటాము. కులోత్తంగ చోళుడేమో కంప్లీట్‌గా శివుణ్ణి అంటే శైవిజం అండి. లార్డ్ శివాని పూజించేవాళ్ళనమాట. సో, మనకి ఇక్కడ రామానుజాచార్యులు వారు తీసుకుంటే మొత్తం వైష్ణవిజం. సో, కులోత్తంగ చోళుడికి మళ్ళీ మనకి రామానుజాచార్యుల వారికి ఒక పెద్ద అపోజిషన్ అయితే జరిగింది. మనము 'దశావతారం' సినిమాలో దీన్ని చూడొచ్చనమాట. నెక్స్ట్ ఈవెన్ ఏవైతే ప్రిన్సిపల్స్ రామానుజాచార్యులు వారు చెప్పారో అదే ఈ రోజుకి తిరుమలలో జరిగే పూజా విధానంలో కూడా పాటించడం జరుగుతుంది. సో, భగవద్గీత మీద కూడా మనకి రామానుజాచార్యులు వారు కామెంటరీ రాశారు. దాన్ని మనం భగవద్గీత భాష్యం అని చెప్పుకుంటాం. దీంతో పాటు 9 స్క్రిప్చర్స్ దీనిని మనం నవరత్నాస్ అంటాము. అండ్ వీటి మీద కూడా కామెంటరీస్ అయితే మనకి రాయడం జరిగింది. ఇతను సొసైటీలో అందరినీ మనం ఈక్వల్‌గా ట్రీట్ చేయాలి అని ప్రపోజ్ చేసిన అతనండి. అండ్ దీనినే మనం వసుదైవ కుటుంబం అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరిని మనం ఈక్వల్‌గా ట్రీట్ చేయాలి అనే కాన్సెప్ట్ రామానుజాచార్యులు వారు తీసుకొచ్చారండి. ఇంకొకటి దీనికే మనము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పి సో, రామానుజాచార్యులు వారు 1000 సంవత్సరాలు అతను పుట్టి 1000 సంవత్సరాలు అయిన తర్వాత స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది మనకి హైదరాబాద్‌లో పెట్టడం అయితే జరిగిందండి. రీసెంట్‌గానే జరిగింది అది. సో, దీనిని పంచలోహాలతో చేయడం జరిగింది. అండ్ సో, ప్రపంచంలో ఏదైతే టాలెస్ట్ మెటాలిక్ స్టాచ్యూస్‌లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ హైదరాబాద్‌లో ఉండేది కూడా ఒకటని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే వల్లభాచార్యులండి. సో, ఇతని కాలం వచ్చి మనకి 1479 నుంచి 1531 ఏడీ వరకు ఉంటుంది. ఇతను చెప్పిన ఫిలాసఫీని వచ్చి మనం శుద్ధాద్వైతం అని అంటాము. ఇంకొకటి ఇతని రచనలో ముఖ్యమైనవి మధురాష్టకం ఒకటి, సుబోధిని ఒకటి. ఇతని రైటింగ్స్ ఎక్కువగా సాంస్క్రిట్ లాంగ్వేజ్‌లోను, బ్రజ్ భాషలోను ఎక్కువగా ఇతని రైటింగ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇంకొకటి ఇతను శ్రీకృష్ణ దేవరాయలకి సమకాలికుడుగా చెప్పుకుంటారు. ఇతను బ్రాహ్మిన్ కమ్యూనిటీకి చెందినవాడు. అండ్ ఇతను వైష్ణవిజాన్ని ఎక్కువగా ప్రమోట్ చేయడం అయితే జరిగింది. ఇతను గోవర్ధనగిరిలో శ్రీనాథ టెంపుల్‌ని అయితే కట్టించడం జరిగిందండి. ఇతను కంప్లీట్‌లీ ఆపోజిట్ టు శైవిజం అనమాట. సో, వైష్ణవిజంలో కొత్తగా పృష్టి మార్గ్ అనే శాఖను ఇతను స్థాపించడం జరిగిందండి. ఇతని తర్వాత ఇతని కుమారుడు కూడా దీన్ని కంటిన్యూ చేయడం అయితే జరిగింది. ఇతనికి ముఖ్యంగా 8 మంది శిష్యులు ఉన్నారండి. వాళ్ళని అష్టాచాప్ అని పిలిచేవాళ్ళు. ఇతని ప్రిన్సిపల్స్‌ని అపోజ్ చేసిన బ్రిటిషర్‌గా మోర్స్మర్ విలియమ్స్‌ని అయితే చెప్తారండి. సో, ఇతని ఏదైతే ఈ వైష్ణవిజాన్ని సపోర్ట్ చేయడం కానీ, ఇతని సిద్ధాద్వైత ప్రిన్సిపల్‌ని కానీ టోటల్‌గా మోర్స్మర్ విలియమ్స్ అనే అతను అపోజ్ చేయడం జరిగింది. ఇతను సౌత్ ఇండియాకి సంబంధించిన వాడైనా కానీ, సో, ఇతను ప్రీచింగ్స్ అనేవి ఎక్కువగా నార్త్ ఇండియాలో డెవలప్ చేయడం జరిగిందండి. ఇంకొకటి అదే చెప్పాను కదా! ఇతని టీచింగ్స్‌ని పృష్టి మార్గ ఆర్ పాత్ ఆఫ్ గ్రేస్ అని కూడా పిలుచుకుంటాం. ఇతను భక్తి అనేది సో, జాయ్ అంటే ఆనందంగా ఉండాలి కానీ, ఏదో భయంతో కానీ, ఒక స్ట్రిక్ట్ రూల్స్‌తో కానీ ఉండకూడదు అని చెప్పి ప్రమోట్ చేసిన అతనే మనకి వల్లభాచార్యులు. నెక్స్ట్ మనకి చూసుకుంటే మధ్వాచార్యులండి. ఇతని యొక్క కాలం వచ్చి సో 1238 నుంచి 1317 ఏడీ వరకు ఉంటుంది. ఇతని యొక్క పేరు వాసుదేవుడండి. సో ఇతను కర్ణాటకలోని ఉడిపి ప్రాంతంలో
జన్మించడం జరిగింది. ఇతను ప్రమోట్ చేసిన ఫిలాసఫీ వచ్చి ద్వైత అండి. అంటే ఇది కంప్లీట్‌గా సో, అద్వైత ప్రిన్సిపల్స్‌కి, విశిష్టాద్వైత ప్రిన్సిపల్స్‌కి కంప్లీట్‌గా ఆపోజిట్‌గా ఉంటుందండి ద్వైత ఫిలాసఫీ. ద్వైత అనంటే డ్యుయలిజం. సో, డ్యూయలిజం అంటే మనకి మన మనస్సు కానీ, శరీరం కానీ 2 డిఫరెంట్ బాడీస్. సో, మనము మోక్షాన్ని పొందాలంటే భక్తి మాత్రమే మార్గము అని చెప్పిన ఫిలాసఫీనే మనకి ద్వైత ఫిలాసఫీ అండి. ఇతను రాసిన పుస్తకాల్లో ఫేమస్ అయిందొచ్చి అనువ్యాకరణ అండి. నెక్స్ట్ మనం చూస్తే బసవేశ్వరం. ఇతను వీర శైవిజాన్ని పాపులరైజ్ చేయడం జరిగింది. ఇతను కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి అండి. ఇతని వర్క్స్ ని మనం వచనాస్ అని పిలుస్తాము. సో ఇతను ఏం చెప్పాడంటే ప్రతి ఒక్క ఆల్ మెన్ ఆర్ ఈక్వల్, దెర్ ఈజ్ నో క్యాస్ట్ ఆర్ సబ్ క్యాస్ట్. క్యాస్ట్ అనేది కానీ సబ్ క్యాస్ట్ అనేది కానీ లేదు, మనుషులంతా ఒక్కటే అనే ప్రిన్సిపల్ని ఫాలో అయిన వాళ్ళే బసవేశ్వర అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే రామానందుడండి. పేరుకు తగ్గట్టుగానే రామానందుడు గొప్ప రామభక్తుడుగా మనం చెప్పుకుంటాం. ఇతన్ని ఇతని కాలం వచ్చి మనకి 14వ శతాబ్దం ఇతని కాలము. ఇతను జన్మించిన ప్రదేశం వచ్చి ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ అండి. సో ఇతను భక్తి మూమెంట్ స్టార్ట్ చేసి నార్త్ ఇండియాలో భక్తి మూమెంట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ పర్సన్గా మనం రామానందుడిని అయితే చెప్పుకుంటాము. ఇతను రాముడికి సంబంధించిన ఫిలాసఫీ కానీ వైష్ణవిజంని కానీ రామానందుడు ఫాలో అయ్యేవాడండి. సో ఇతని ఫాలోవర్స్ అందరినీ మనం రామానందీస్గా కూడా చెప్పుకుంటాం. ఇతను నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి భక్తి మూమెంట్ స్ప్రెడ్ చేసే విషయంలో ఒక వారధిగా కూడా మనం రామానందుని చెప్పుకుంటాము. ఇతను రిలీజియస్ టెక్స్ట్లో అంటే భగవద్గీత కానీ రామాయణ కానీ ఇందులో సాంస్క్రిట్ లాంగ్వేజే ఎందుకు యూజ్ చేయాలి అనే దాన్ని సాంస్క్రిట్ లాంగ్వేజ్ యొక్క మొనోపాలీని రిజెక్ట్ చేసి లోకల్ లాంగ్వేజ్లో ఇతని ప్రీచింగ్స్ అనేవి ఉండేవండి. ఎప్పుడైతే ఇతను లోకల్ లాంగ్వేజ్లో ప్రీచ్ చేయడం జరిగిందో అప్పుడు చాలా కామన్ లెవెల్ పీపుల్కి కూడా ఇతని టీచింగ్స్ అనేవి వెళ్ళడం జరిగిందండి. సో ఇతను ప్రతి ఒక్క రిలీజియన్ని టాలరేట్ చేశాడు. ప్రతి ఒక్క రిలీజియన్లో వాళ్ళని సమానంగా చూడడం అయితే చేశాడండి. దానివల్ల ఇతని శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కామన్ పీపుల్గా మనం చెప్పుకుంటాం. ఫర్ సపోజ్ శిష్యుల్లో ఫేమస్ అయిన వాళ్ళు కబీర్ తీసుకున్నా కానీ మనము కబీర్ని తీసుకుంటే ఇతను ఒక వీవర్ అండి. రవిదాస్ తీసుకుంటే ఒక కాబ్లర్, నామ్దేవ్ అయితే ఒక టైలర్, సేన అయితే మనకి బార్బర్గా మనం చెప్పుకుంటాం. ఇందులో ఇంపార్టెంట్ అయిన కబీర్ గురించి అయితే మనం నెక్స్ట్ స్లైడ్లో చూసేద్దాం. సో కబీర్ చూసుకుంటే ఇతని యొక్క కాలం మనకి 1440 నుంచి 1518 ఏడి వరకు కబీర్ కాలంగా మనం చెప్పుకుంటాము. ఢిల్లీ సుల్తానేట్లో లాస్ట్ డైనాసిటీ అయిన లోడీ డైనాసిటీలో సికిందర్ లోడీకి ఇతను సమకాలికుడుగా మనం చెప్తామండి. ఇతను మూఢనమ్మకాలు, సూపర్స్టిషియస్ బిలీఫ్స్, గుడ్డి నమ్మకాలు, ఈవిల్ ప్రాక్టీసెస్ని అయితే ఇతను కంప్లీట్గా అపోజ్ చేశాడండి. ఇతనేమో బ్రాహ్మిన్ ఫ్యామిలీలో పుట్టినా కానీ అనేక కారణాల చేత ముస్లిం వీవర్ అయిన నీరు వాళ్ళ ఇంట్లో పెరగడం అయితే ఇతను జరిగిందండి. ఫస్ట్ నుంచి కబీర్కి క్వశ్చన్ చేసే ధోరణి ఎక్కువగా కనిపించేదండి. సో అంటే తను చేస్తున్న ఏ పనికైనా కానీ అతను ఒక అర్థం వెతికేవాడు అనమాట. ఇంకొకటి ఇతను రిలీజియన్ ఆఫ్ లవ్ అంటే ప్రేమే మతంగా ఇతను భావించాడు. సో ప్రజల్లో ఒక ఐక్యతని తీసుకురావాలి అని ఇతను అనుకున్నాడండి. సో ఇతను చెప్పిన ఒక స్టేట్మెంట్లో ఒకటి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. మూఢ మునకలతో నీకు మోక్షం వస్తే కప్పలు మరి ఎప్పుడూ నీళ్ళలోనే ఉంటాయి కదా అని అంటే ఇప్పుడే చెప్పాను కదండి. ఇతను రిలీజియన్ ఆఫ్ లవ్ని ప్రమోట్ చేశాడు. అంటే నువ్వు 3 మునకలు మునిగితే నీకు మోక్షం వస్తే మరి కప్పలు ఎల్లప్పుడూ నీటిలోనే ఉంటాయి కదా, మరి వాటికి మోక్షం రాదా అనే ఒక క్వశ్చనింగ్ ధోరణి అయితే మనం కబీర్ ప్రీచింగ్స్లో మనం చూస్తాం. నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ రిఫార్మర్ అయిన గురునానక్ ఉన్నారండి. సో మనం గురునానక్ని ఫౌండర్ ఆఫ్ సిక్ రిలీజియన్ అని కూడా చెప్పుకుంటాము. సో ఇతను మనకి జన్మించిన ప్రదేశం వచ్చి తాల్వాడి, పంజాబ్లో ఉండే తాల్వాడిలో 1469వ సంవత్సరంలో ఇతను జన్మించడం అయితే జరిగింది. సో ఇతను మనకి
1538వ సంవత్సరం కర్తార్పూర్ పంజాబ్లో కాలం చేశారండి. సో ఇతను ఫస్ట్ బహదూర్ లోడి ఆస్థానంలో ఒక ఎంప్లాయీగా పనిచేయడం జరిగింది. తర్వాత సూఫీ మూమెంట్లో జాయిన్ అయ్యి తర్వాత సిక్ రిలీజియన్ ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగిందండి. ఇతను కబీర్ యొక్క ప్రీచింగ్స్ కి కానీ సో రామ్దేవ్ యొక్క ప్రీచింగ్స్ కి కానీ బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారండి. సో మనం టోటల్ గా 10 సిక్ గురూస్ గురించి అయితే మనం చెప్పుకుంటాము. 10 సిక్ రిలీజియన్ లో ముఖ్యంగా 10 సిక్ గురూస్ అయితే ఉన్నారండి. సిక్ గురునానక్ ఫాలోవర్స్ గా హిందూస్ ఉండేవాళ్ళు, ముస్లిమ్స్ కూడా ఉండేవాళ్ళండి. సో ఇతని యొక్క ప్రీచింగ్స్ అనేవి లోకల్ లాంగ్వేజ్ లో ఉండడం వల్ల అందరూ బాగా ఇన్ఫ్లుయెన్స్ అయితే చేయడం జరిగింది. ఇతను ట్రూత్ అంటే నిజాన్ని కానీ నెక్స్ట్ యూనివర్సల్ బ్రదర్హుడ్ అండ్ ప్రతి ఒక్కరూ సోదర భావంతో ఉండాలి, సో మంచి నడవడికతో ఉండాలి అని చెప్పి ప్రీచ్ చేసిన వాళ్ళే అండి మన గురునానక్. సో 10 సిక్ గురూస్ లో 4th సిక్ గురు అయిన రామదాసు ఎవరైతే మన అక్బర్ కి సమకాలికుడుగా ఉన్న రామదాస్ కి అయితే గోల్డెన్ టెంపుల్ పంజాబ్ అమృత్సర్ లో ఉండే గోల్డెన్ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి అక్బర్ ల్యాండ్ కూడా డొనేట్ చేయడం అయితే జరిగిందండి. మనకు తెలుసు అక్బర్ అన్ని రిలీజియస్ ని ఈక్వల్ గా ట్రీట్ చేశారు అని చెప్పి. కానీ 5th సిక్ గురు అయిన తర్వాత అక్బర్ కొడుకైన జహంగీర్ 5th సిక్ గురు అయిన అర్జున్ సింగ్ ని చంపేయడం అయితే జరిగిందండి అనేక కారణాల వల్ల. నెక్స్ట్ 9th సిక్ గురు అయిన తేజ్ బహదూర్ సింగ్ ని ఔరంగజేబ్ అయితే చంపేశారండి. మనకు తెలుసు తర్వాత వచ్చిన రూలర్స్ అక్బర్ లాగా అన్ని రిలీజియన్స్ ని అయితే ఎంకరేజ్ చేయలేదు అనే విషయం అయితే మనం చూస్తాం. సిక్ కల్చర్ లో మనకి కల్సా అని అంటే ప్యూర్ ఆర్ ఫ్రీ అని ఉంటుందండి. సో దీన్ని స్టార్ట్ చేశారు. అంటే ఒక పర్సన్ సిక్ రిలీజియం ఫాలో అవ్వాలి అని అంటే 5 ప్రిన్సిపల్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్తారండి. దీన్ని స్టార్ట్ చేసింది గురు గోవింద్ సింగ్ 1699లో. సిక్స్ అందరూ కూడా ఈ ఫైవ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతారు. దాన్ని మనం పంచ్ కాకర్ అని పిలుస్తాం. అంటే సో సిక్ రిలీజియన్ ఫాలో అయితే అతను అన్కట్ హెయిర్, మనకు తెలుసు కదండి, వాళ్ళ తలకి హెయిర్ ని చుట్టుకుంటారు. కేష్ కాంగా అంటే ఒక వుడెన్ కూమ్ అనేది మెయింటైన్ చేయాలి. తర్వాత స్టీల్ బ్రేస్లెట్ అనేది ధరించాలి, దాన్ని ఖారా అంటారు. దెన్ కచేరా అంటే కాటన్ అండర్ గార్మెంట్స్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ కిర్పాన్ అంటే స్వాడ్ ఒక కత్తి లాంటిది కూడా ఈ సిక్ రిలీజియన్ వాళ్ళు మెయింటైన్ చేయాలి అని అంటారు. ఆ 5 ప్రిన్సిపల్స్ నే మనం పంచ్ కాకర్ అని కూడా పిలుస్తామండి. నెక్స్ట్ మనం చూసుకుంటే మీరాబాయ్. మనకి మీరాబాయ్ అంటేనే మనకి గుర్తొచ్చేది భజనలండి. ఈమె కాలం వచ్చి మనకి 1497 నుంచి 1569 వరకు ఉంది. సో అక్బర్ ఇతని పాటలు భజనలు వినడానికి తన అటైర్ ని మార్చుకొని వెళ్ళి మరీ వినేవాళ్ళని చెప్పుకుంటారంట. ఆ టైం పీరియడ్ లో ఈమె చిన్నతనంలోనే మేవాడ్ కింగ్ అయిన భోజారాజ్ ని పెళ్లాడడం జరిగిందండి. తర్వాత అతను చనిపోవడం వల్ల చాలా ఎర్లీ ఏజ్ లోనే వితంతు అయింది. సో తర్వాత లార్డ్ కృష్ణకి గొప్ప భక్తురాలుగా ఒక మంచి సింగర్ గా అయితే మనకి మీరాబాయి అయితే ఉందండి. నెక్స్ట్ చైతన్య మహాప్రభు. ఇతనినే మనం విశ్వంబర అని కూడా పిలుస్తామండి. ఇతని కాలం వచ్చి మనకి 1486 నుంచి 1534 సంవత్సరం వరకు ఇతని కాలం అయితే ఉంది. ఇతను బెంగాల్లోని నవద్వీపం అనే ప్రదేశంలో అయితే జన్మించడం జరిగింది. సో ఇతన్ని హీఈస్ ఆల్సో నోన్ యాజ్ శ్రీ గౌరంగ అని కూడా పిలిచేవాళ్ళము. ఇతను సౌత్ వెస్టర్న్ పార్ట్స్ లో ఎక్కువ ప్లేసెస్ ని విజిట్ చేసి చివరిగా పూరిలో సెటిల్ అవ్వడం అయితే జరిగిందండి. ఇతను ఎక్కువగా కృష్ణుడినే పూజించడం జరిగింది. ఈ ప్రపంచానికంతా కారకుడు ఆ కృష్ణుడే అని ఇతను బిలీవ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ మనం చూస్తే తులసీదాస్. సో తులసీదాస్ అంటేనే మనకు గుర్తొచ్చేది రామ్ చరిత్ మానస్ అండి. మనం ఈ రోజుకి ఎంతో గొప్పగా పాడుకునే హనుమాన్ చాలీసా మనకి ఈ రామ్ చరిత్ మానస్ నుంచే తీసుకోవడం జరిగింది. సో తులసీదాస్ కాలం వచ్చి మనకి 1532 సంవత్సరం నుంచి 1623 సంవత్సరం వరకు ఉంది. సో ఇతను తులసీదాస్ బ్రాహ్మిన్ ఫ్యామిలీకి చెందినవాడండి. ఇతని అక్బర్ కి సమకాలికుడుగా మనం చెప్పుకుంటాము. ఇంకొకటి హనుమాన్ చాలీసాని మనం రామ్ చరిత్ మానస్ నుంచే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మహారాష్ట్ర అండి. ఏదైతే ఈ మరాఠా కింగ్డమ్ మహారాష్ట్ర
మహారాష్ట్ర ఉంది కదా, సో అక్కడ భక్తి మూమెంట్ కి కాంట్రిబ్యూట్ చేసిన ముఖ్యమైన వ్యక్తుల గురించి అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం. జ్ఞానదేవుడు కానీ, రామ్దేవు, భక్త తుకారాం, సమర్థ రామదాసు, ఏకనాథుడు, వీళ్ళందరి గురించి అయితే మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. జ్ఞానదేవుడు ఇతను 13వ శతాబ్దానికి చెందినవాడండి. మహారాష్ట్రలో ఫస్ట్ భక్తి మూమెంట్ ని తీసుకొచ్చిన ఫస్ట్ పర్సన్ గా మనం జ్ఞానదేవుడిని అయితే చెప్పుకుంటాము. ఇతని భగవద్గీత మీద ఒక కామెంటరీ కూడా రాశాడండి. సో దాన్ని మనం భగవద్దీపిక అని చెప్పుకుంటాము. నెక్స్ట్ మనం చూస్తే నామ్దేవ్, ఇతను 14వ శతాబ్దానికి చెందినవాడు. ఇతను విఠోబా ఆఫ్ పండరీపూర్, అంటే విష్ణువుని అక్కడ విఠోబా అని పిలుస్తారండి. సో విష్ణువుకి ఇతను గొప్ప భక్తుడిగా చెప్పుకుంటాము. సో ఇతని ప్రకారము సో మనం భక్తి అని అంటే చాలా కఠినమైన సాంప్రదాయాలు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో మన మైండ్ ని కానీ మొత్తం గాడ్ మీద, దేవుడి మీద కాన్సన్ట్రేషన్ పెడితే అదే మన మోక్షానికి మార్గంగా నామదేవుడు చెప్పాడండి. నెక్స్ట్ మనకి భక్త తుకారాము. సో ఇతను 17వ శతాబ్దానికి చెందినవాడు. భక్త తుకారాంని మనం మరాఠా కబీర్ అని కూడా పిలుస్తామండి. ఇతను శివాజీకి, ఔరంగజేబ్కి సమకాలికుడుగా చెప్పుకుంటాము. నెక్స్ట్ ఇతను విష్ణువుకి గొప్ప భక్తుడుగాను, సో మరాఠా పీపుల్లోను నేషనలిస్టిక్ ఫీలింగ్స్, అంటే ఇది మన ప్రదేశము, ఇది మన దేశము అనే ఒక నేషనలిస్టిక్ ఫీలింగ్స్ ని భక్త తుకారాం తన ప్రీచింగ్స్ ద్వారా మరాఠా పీపుల్ కి అందించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ సమర్థ రామదాసు, ఇతను 17వ శతాబ్దానికి చెందినవాడు. ఇతను దేశ్ బోధ్ అనేది రాసి అది ఛత్రపతి శివాజీకి అయితే అర్పించడం అయితే జరిగింది. ఇతను ఛత్రపతి శివాజీకి ఒక రిలీజియస్ గురువుగా కూడా మనం సమర్థ రామదాస్ని అయితే చెప్పుకుంటామండి. సో మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్న స్కాలర్స్ తో పాటు చాలా మంది కూడా ఉన్నారు. మనం ఇంపార్టెంట్ స్కాలర్స్ అయితే ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నామండి. మనం తెలుగు సైన్స్ కి వచ్చేసరికి మనకి కవయిత్రి మొల్ల, సో ఈమె చాలా ఫేమస్ తెలుగు పోయెట్ అండి, మనకు ఆల్రెడీ తెలుసు. సో ఈమె రామాయణాన్ని తెలుగులోకి అనువాదం చేసింది. ఈమె శ్రీకృష్ణ దేవరాయలకి సమకాలికురాలుగా మనం చెప్పుకుంటాము. తన స్టైల్ చాలా సింపుల్ గా అట్రాక్టివ్ గా కూడా ఉంటుందండి. నెక్స్ట్ మనకి అన్నమయ్య. సో ఇతనని మనకి తెలుసు, అన్నమయ్య మొత్తం 32,000 సంకీర్తనలు ఆ వెంకటేశ్వర స్వామికి అంకితం ఇవ్వడం అయితే జరిగింది. ఇతన్ని మనం పద కవితా పితామహుడు అని కూడా చెప్పుకుంటాము. అన్నమయ్య తన యొక్క కీర్తనలతో సమాజంలో ఉండే అసమానతల గురించి కూడా ఖండించడం అయితే మనకి జరిగిందండి. సో మొత్తానికి మనకి భక్తి మూమెంట్ ద్వారా సో ప్రతి ఒక్క రిలీజియన్ ని సమానంగా చూడాలి అనే భావాన్ని కానీ, సో మొత్తం మోనోథిజం అంటే దేవుడు ఒక్కవాడే అనే ఒక భావాన్ని కానీ, సో సొసైటీలో పీస్ ని డెవలప్ చేయడం గురించి కానీ మొత్తం ఈ భక్తి మూమెంట్ ద్వారా సొసైటీలోకి వివిధ రకాలైన పద్ధతులతో వివిధ రకాలైన రిఫార్మర్స్ అయితే మనకి దీని గురించి కంప్లీట్ గా చెప్పడం అయితే జరిగిందండి. సో మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.